ఈరోజు ఖైదీల భద్రత ఒకటి మా బాధ్యత కింద తీసుకుంటున్నాం. దానిలో భాగంగానే సుమారుగా ఈ చిన్న 70 సెంట్స్ అన్నారు నాతో పాటు, ఈ విస్తీర్ణం అంతా కూడా 70 సెంట్స్. అందులోనే దగ్గర 26 నుంచి 30 సీసీటీవీ కెమెరాస్ పెట్టుకొని కంటిన్యూ మానిటర్ చేసుకొని ఎక్కడా కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా ఒక పరివర్తన రావాలి. నేను ఇందాకే లోపలికి వెళ్ళినప్పుడు చెప్పాను ఒక మాట, హాస్పిటల్కి జైలుకి వచ్చిన తర్వాత మళ్ళీ రావాలని కోరుకోకూడదు, గుడికి వెళ్తేనే మళ్ళీ వచ్చి దర్శనం చేసుకోవాలని కోరుకోవాలి. అంతే తప్పించి హాస్పిటల్కి వెళ్ళినా అదేవిధంగా జైలుకి వచ్చినా కూడా ఎట్టి పరిస్థితులు మళ్ళీ రావాలని కోరుకోకూడదు. ఆ పరివర్తన అన్నది ఇక్కడ నుంచే స్టార్ట్ అవ్వాలి. దానికి మీరందరూ కూడా దోహదపడాలని చెప్పడం జరిగింది. ఈరోజు దాని మీదనే దానిలో భాగంగానే మేము అందరం కూడా పనిచేస్తాం. యాక్చువల్గా ఇప్పుడు ఏదైనా సంచలనమైన కేసులు ఉన్నాయనుకోండి, దానికి ఆల్రెడీ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఉన్నాయి, ఆ కోర్టులు నడుస్తున్నాయి, ఆ కోర్టులో ఎక్కడ ఇబ్బంది లేదు. ఇన్ కేసు అంతకు మించి ఏదైనా ఉన్నాయనుకున్నా కూడా కొత్త స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేయడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది.